మద్యం మత్తు ప్రాణాలు తీస్తోంది. కొందరి సరదా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. దీంతో తప్పతాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జైల్లో పెడుతున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, తల్లిదండ్రులకు క్లాసులు పీకుతున్నారు. అయినా డ్రంక్ అండ్ డ్రైవ్లకు బ్రేకులు పట్టడం లేదు. మరి మత్తులో చేసే తప్పులకు పరిష్కారం ఏంటి? బంజారాహిల్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. తాగి వాహనం నడిపిన కొందరు యువకులు ఎదురుగా వస్తున్న వాహనంపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే ఇంటికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. అందులోనే చిన్నారి రమ్య కూడా ఉంది. అభంశుభం తెలియని చిన్నారి తనకు ఏ పాపం తెలియకపోయినా తాగుబోతుల కారణంగా బంగారు భవిష్యత్తును కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటనతో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్ ను మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. మైనర్లే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో తాగి వాహనం నడిపిన వారిని గుర్తించి వారి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరించారు. అంతేకాకుండా మత్తులో వాహనం నడిపే వారి లైసెన్స్ రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టారు. కానీ ఏం లాభం? ప్రమాదాలు మాత్రం తగ్గటం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా నెక్లెస్ రోడ్ లో ప్రమాదం జరిగింది. జేమ్స్ స్ట్రీట్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భానుకిరణ్ తన కుటుంబంతో కలిసి డిన్నర్ కు వెళ్లి తర్వాత ఐస్ క్రీం తినడానికి నెక్లెస్ రోడ్ వైపు వెళ్లారు. అదే సమయంలో AP10 AR 7101 నెంబర్ గల ఇన్నోవా కారు మితిమీరిన వేగంతో వచ్చి యూటర్న్ తీసుకుంటున్న భానుకిరణ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న 4గురిలో 3 యువకులు ఫుల్లుగా తాగి ఉన్నారు. సమీర్ అనే యువకుడి బర్త్డే పార్టీలో భాగంగా 4గురిలో 3 మద్యం సేవించారు. ఆ తర్వాత షికారు చేద్దామని ఇన్నోవాలో బయలుదేరిన వారు నెక్లెస్ రోడ్ వరకు వచ్చారు. ఇన్నోవాను సమీర్ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను భానుకిరణ్ కారును వెనక నుండి ఓవర్ స్పీడ్ తో వచ్చి ఢీకొట్టాడు. ఫుల్ తాగినారు సార్, ఫుల్ తాగి ఉన్నారు. యాక్సిడెంట్ ఫస్ట్ కార్ నుంచి బియర్ బాటిల్ తీసి బయట వేసేసిండ్రు. పైకి ఎక్కిన కార్ కిందికి దించుకొని వెళ్ళిపోదాము అన్న ప్లాన్ లో ఉండే, అసలు దొరకకుండా వెళ్ళిపోదాం అనేసి. లక్కీ ఏంటంటే కార్ పైకి ఎక్కింది, కిందికి దింపడం వాళ్ళతో పాసిబుల్ కాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసిండ్రు, రోడ్డు మీద వచ్చి హెల్ప్ చేసిన, కార్ దించడం మాత్రం పాసిబుల్ కాలేదు. ఏం జరిగిందనేసి 10-15 మినిట్స్ వరకు మేము పిల్లలు వెనకాల ఇరికిపోయి ఉన్నారు. మేము కిందికి దిగి వెనకాల డోర్ కొట్టి వాళ్ళని బయటకు తీసే వరకు కూడా ఎవరు మా సైడ్ వచ్చి చూసిన ఈ పాపాను పోలేదు ఎవరు. అసలు లక్కీగా అదృష్టవాసం మా పిల్లలకి ఏం జరగలేదు కాబట్టి లేకపోయినట్టు ఎవరికైనా ఏమైనా ఉంటే ఎంత బాధ ఉంటుండే సార్. అటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఏపీ పోలీసులు కూడా సీరియస్ గా దృష్టి సారించారు. ఇకపై తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణమైతే వారిపై కొత్త చట్టాల ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే కేసులు నమోదు చేస్తామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి ఎవరైనా తాగి బండి నడిపి ఆ టైంలో ఎవరైనా చనిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నటువంటి అఫెన్సెస్లో వాళ్ళని రిమాండ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ. ఎవరైనా తాగి వాహనం నడిపి ఆ క్రమంలో ఎవరైనా చనిపోతే స్ట్రైట్ అవే వీ విల్ రిమాండ్ దెమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఈస్ పనిషబుల్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 10 years. తప్పతాగి వాహనాలు నడుపుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నారు.